ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ అయితే తగులుంది. కేసీఆర్ చేసిన తప్పులైనా వీటికి కారణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అయితే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి నేతల రాజీనామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం కష్టంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోని బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ గుండెకు గాయం చేసిన నేతలు తనతోనే చిరకాలం ఉంటారని అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు ఊహించని షాక్ ఇస్తాయని అనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందగానే ఒకరి వెనుక ఒకరు పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల తనకు నమ్మకస్తులు, పార్టీ కష్టకాలంలో తనను విడువరు అని అనుకున్న కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కేసీఆర్కు ఊహించని షాక్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవుల కోసం తనను కష్టకాలంలో విడిచి వెళ్తారా అని కేసీఆర్ వారిని పిలిచి అడిగినట్లు తెలుస్తోంది. అయినా వారు ససేమిరా అంటూ బీఆర్ఎస్కి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. అయితే కేసీఆర్ను వీడండి, పదవులు పొందండి అంటూ ఇట్లా అయితే వచ్చాయి. కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకుంటుంది కాంగ్రెస్. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊసే లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. 10 ఏళ్లు తెలంగాణలో చక్రం తిప్పిన కేసీఆర్ను ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి పనిలో ఉంది. అయితే బీఆర్ఎస్ రాజీనామా చేసి తమ పార్టీలో చేరే నేతలకు పదవులు కట్టబెడుతోంది. మరి లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఎలా మారతాయో వేచి చూడాలి. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.